హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వంటకాలు బై జయ్య. మీ జయ్య ఈరోజు మీ ముందుకి ఒక సరికొత్త స్వీట్ రెసిపీతో వచ్చిందండి. ఇప్పుడు మనకి రంజాన్ మాసం కదండి, ఇక్కడ సేవ్ ఎక్కువ దొరుకుతుంది కదా, దాంతో మనం షీర్ కుర్మాని ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ షీర్ కుర్మా చాలా క్రీమీగా టేస్టీగా జ్యూసీగా ఎలా చేయాలో అంత చాలా టేస్టీగా వస్తుందండి. అదైతే దానికోసం అయితే సేవ్నైతే నేను రోస్టెడ్ అయిన సేవ్ తీసుకున్నానండి. సేవ్ చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదండి, మనకి ఇలాగే తినాలనిపించేస్తుంది కదా. చూడండి ఎంత సన్నంగా రౌండ్గా చుట్టి ఎలా ఉందో. ఇదైతే మనం కొంచెం వేసుకుంటే చాలండి, చాలా సేవ్ అయితే తయారవుతుంది. దానికోసం తయారు చేయడానికి అయితే నేను ఇలా డ్రై నట్స్ని అయితే తీసుకున్నానండి. చూడండి, ఒక 2 టేబుల్ స్పూన్లు జీడిపప్పు, బాదం, అలాగే పిస్తా, మనకి పుచ్చగింజలు, ఎండు ఖర్జూరం అనేవి తీసుకున్నానండి. ఎండు ఖర్జూరం అయితే 3 తీసుకున్నానండి. నేను పుచ్చగింజలు అయితేనండి సిరంజి సీడ్స్ దొరకలేదండి, దానికోసం అని చెప్పి పుచ్చగింజలు తీసుకున్నాను. మీకు దొరికితే అవి కూడా వేసుకోవచ్చండి, చాలా టేస్టీగా ఉంటాయి. సిరంజి సీడ్స్ అనేవి నానబెట్టక్కర్లేదండి, మనం వేయించుకునేటప్పుడు డైరెక్ట్గా అప్పుడు వేయించేసుకుంటే సరిపోద్దండి. కిస్మిస్ అయ్యను చూడండి, ఈ అన్నిట్లో ఒక 4-5 గంటల ముందు నానబెట్టి తర్వాత శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత అండి ఇలాగ బాదం పిక్కల పైన ఉన్న తొక్కలు అయితే ఒలిచేస్తున్నానండి. అలాగే పిస్తా పిక్కల మీద ఉన్న తొక్కలు కూడా ఒలుస్తున్నానండి. చూడండి, ఇవన్నీ తీసేసుకొని మొత్తం ఎండు ఖర్జూరంలో ఉన్న పిక్కలు కూడా తీసేసి ఆ ఎన్నిటిని ఇలా సన్నంగా చక్కగా కట్ చేసుకోవాలండి. మనకి చూడండి ఎంత సన్నంగా కట్ చేసుకుంటే నట్స్ అనేది తినేటప్పుడు మనకి నోటుకు పలుకు అని తలుగుతూ ఉంటాయని, మధ్య మధ్యలో టేస్టీగా ఉంటాయండి. వేయించుకునేటప్పుడు కూడా మంచిగా వేగుతాయి. పిస్తా కూడా చూడండి ఎంత గ్రీన్ కలర్గా ఉందో తొక్క తీసేసుకునేటప్పటికి. అలాగే ఎండు ఖర్జూరం లోపల కూడా పిక్క తీసేసి అవి కూడా సన్నంగా కట్ చేసుకోవాలండి. ఇవన్నిటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చూసారు కదండి, ఈ వీడియోని అయితే ఫుల్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే నేను ఎలా చేశానని అర్థం అవుద్దండి. వీడియో అందరూ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదండి. లైక్ చేయడం వల్ల అయితే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే నా ఛానల్ కొత్తగా చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి. ఆల్ అని ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకుంటే మీకు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి. చూడండి, అయితే ఇవన్నిటిని ఇలా కట్ చేసేసుకోవాలండి. చూసారు కదండి, ఇది మనకి సేవ్ అనేది రంజాన్ మాసంలోనే ఎక్కువగా దొరుకుతుందండి. ఎక్కువగా మన ముస్లిం సోదరీమణులు ఈ మాసంలో దీన్ని చాలా ఇష్టంగా చేసుకుంటారండి. ఈ స్పెషల్ స్వీట్ని మనకి వాళ్ళందరూ ఉపవాస దినాలు ఉంటారు కదండి మార్నింగ్ టైంలోనే. అలాగే వాళ్ళు అందరికీ ఇంది విచ్చుకునేటప్పుడు కూడా ఈ స్వీట్ చేసి విందులో పెడతారండి. చూసారు కదండి, ఇది చాలా ఫేమస్ అండి మన ముస్లిం సోదరులకి ఎంతో. ఈ రంజాన్ మాసంలోని ఈ స్వీట్ చాలా బాగా వాళ్ళకి ఇష్టంగా తింటారండి. దాన్ని మనం కూడా చేసుకొని చక్కగా తినొచ్చండి. మనం ఎప్పుడు సేమియా పాయసం అలా చేసుకుంటాం కాదండి, అలా కాకుండా ఈ సేవతో కూడా చేసి పెడితే పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి. ఈ ఎండాకాలంలో అయితే ఇలా చేసి మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా తింటే మనకి కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్లా ఉంటుంది కూడానండి తినేటప్పుడు. ఇవన్నీ కట్ చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకున్నాను కదండి. ఇప్పుడైతే నేను ఒక దలసరిగా ఉన్న బౌల్ తీసుకొని అందులో అయితే ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్ల నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. ఇవన్నిటిని మంచిగా మీడియం మంటలో పెట్టుకొని రోస్టెడ్గా వేయించుకోవాలండి. చూడండి, ఈ నెయ్యి అంతా లెక్క స్ప్రెడ్ అయ్యేలాగా ఒకసారి తిప్పుకొని, మనకి దలసరిగా ఉంటే పాన్ అన్నది అంటుకోదండి. చూసారు కదండి, ఇప్పుడు నేనైతే ఇదంతా చక్కగా ఇవన్నీ వేసుకొని నెయ్యి వేడెక్కిన తర్వాత ఇవన్నీ వేసుకోనండి కొంచెంగా వేయించుకుంటానండి. ఎందుకంటే మంచిగా చిన్న మంట మీద పెట్టుకొని చూడండి ఎంత సన్నంగా కట్ చేసుకున్నామో. అవన్నిటిని మీడియం మంటలో పెట్టుకొని బాగా రోస్టెడ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇప్పుడు సిరంజి సీడ్స్ ఉంటే ఇప్పుడు మనం వేయించుకునేటప్పుడే వేయించుకోవాలండి. అలాగే మనకి కిస్మిస్ కూడా కొంచెం తీసుకొని ఇది కొంచెం వేగిన తర్వాత అవి కూడా వేయించుకుంటే సరిపోద్దండి. మనకి నట్స్ అన్నది మన ఇష్టం అండి, ఎక్కువ వేసుకున్నా చాలా టేస్టీగానే ఉంటుందండి. తినేటప్పుడు మనకి మధ్యలో తినేటప్పుడు తగులుతూ ఉంటే ఇలా అన్నిటిని మంచిగా ఎంచుకోవాలి. సేవ్ చూసారు కదండి ఎంత చక్కగా ఉందో. మనకి ఇలా ప్యాకెట్లో పెట్టి అమ్ముతూ ఉంటారండి. అట్లయితే మనం అలాగా రౌండ్గా ఉంటుంది కదండి, మనం వేయించుకోవడానికి కొంచెంగా చిన్నగా చిదుముకోవాలండి. అలాగా చిన్న ముక్కల్లా చేసుకుంటే మనకి వేయించుకోవడానికి బాగుంటుందండి. చూసారు కదండి, అది నేతిలో వేయించుకొని దానిపైన పందార పౌడర్ వేసుకొని కూడా చక్కగా తినొచ్చండి, చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ ఎండు ఖర్జూరాలు కూడా వేసి ఇవి కూడా బాగా వేగిన తర్వాత ఇవన్నీ తీసేసుకొని ఒక పక్కన ప్లేట్లో పెట్టుకొని తర్వాత సేవ్ కూడా వేయించుకోవాలండి. చూడండి, ఇవన్నీ కిస్మిస్ అన్నీ వేగిపోయి ఇప్పుడైతే మనం ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాము. తర్వాత సేవ్ కూడా వేసేసుకొని చూసారు కదండి, అదే నెయ్యిలోని కొంచెం
మళ్ళీ మనకు సరిపోతే కొంచెం నెయ్యి వేసుకోవచ్చండి. నాకైతే అందులో చాలా నెయ్యి ఉందండి. అందులో అయితే నేను ఈ సేవ్ని వేసుకొని ఇదైతే మనకి ఒక కప్పు వరకు వేసుకున్నానండి. ఆ కప్తోని శుభ్రంగా మంచిగా రోస్టెడ్ అయ్యే వరకు వేయించుకొని తీసుకొని ఇది కూడా ఒక గిన్నెలో పెట్టుకోవాలండి. తర్వాత అదంతా తీసేసుకున్న తర్వాత అయితే అది మనకి ఫాన్ వేడిగా ఉంటుంది కదండి, అందుకని చెప్పి కొంచెం ముందు వాటర్ వేసుకొని తర్వాత ఇప్పుడు పాలు అయితే వేసుకుంటున్నానండి. ఇది క్రీమీగా ఉన్న గేదె పాలండి. వీటిలో అయితే ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న నట్స్ వేసుకోవాలండి. చూడండి అలాగా పొంగు వస్తున్నప్పుడు ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత అండి మీడియం మంట పెట్టుకొని ఈ నట్స్ అన్ని వేసుకొని వాటిలో కూడా మనం చక్కగా కొన్ని పాలు అయితే నేను ఇలా తీసుకుంటున్నానండి. వేడి పాలు తీసుకొని ఇందులో కుంకుమ పువ్వు వేసి నానబెట్టి పక్కన పెట్టుకుంటాను. మనకి మంచి కలర్ రావడానికి బాగుంటుందండి, ఫ్లేవర్ టేస్ట్ బాగుంటుందండి. చూసారు కదా, కొంచెం అయితే ఇందులో వేసుకుంటున్నాను. ఇలాగా ఆ వేడి పాలలో అయితే మనకి వినాని మంచి కలర్ వస్తుందండి. అలాగే మంచి ఫ్లేవర్ కూడా ఉండి టేస్ట్ చాలా బాగుంటుందండి కుంకుమ పువ్వుతోని. ఇప్పుడు నట్స్ అయితే కొన్ని పక్కన ఉంచుకొని మిగతావి అయితే వేసుకుంటున్నానండి. పైన మనం అంతా అయిపోయిన తర్వాత గార్నిష్ చేసుకోవడానికి అయితేనండి ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాలు ఇలాగా ఉడికించుకోవాలండి. అప్పుడు ఈ నట్స్ పాలలో ఉడకడం వల్ల పాలు మంచి టేస్టీగా ఉంటాయండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న షేవ్ కూడా వేసుకోవచ్చు. కొంచెం పందారు అయితే నేను ఇలాగా కొంచెం వాటర్ వేసి పాకంలా కరగబెడుతున్నానండి. మనం డైరెక్ట్గా అందులో పందారు వేస్తే పల్చగా అయిపోద్దండి. అందుకని ఇది చూసారుగా నెస్ట్లీ వారి మిల్క్ మైండ్ అయితే ఒక 200 గ్రాములు తీసుకున్నానండి. అది స్వీట్ సరిపోదని చెప్పి ఒక 4 టేబుల్ స్పూన్లు పంచదార అయితే కరగబెడితే మనకి స్వీట్ సరిపోతే వేయొచ్చు అని చెప్పి. చూసారు కదండి, ఇదంతా ఇందులోకి పిండేసుకొని బాగా కలుపుకోవాలండి. చూడండి, ఇది కలుపుకొని ఇది మరుగుతున్నప్పుడు మనం సేవ్ కూడా వేసుకోవాలండి. ఈ పంచదార పాకం కూడా వేస్తున్నానండి, అది స్వీట్ సరిపోలేదు. ఈ కరగబెట్టుకున్న పాకం కూడా వేసుకున్నానండి. మనం టేస్ట్ చూసుకొని మనం ఈ మిల్క్ మైండ్ లేకపోతే ఓన్లీ పంచదారను అయితే ఇలా కరగబెట్టుకొని అది వేడివేడిగా ఉంటున్నప్పుడు కూడా వేసుకున్నా మంచి కలర్ వస్తుందండి మన కుంకుమ పువ్వు లేకపోతే మన దగ్గర. చూసారు కదండి, ఇలాచీలు అయితే ఒక 4-5 ఇలాగా చక్కగా క్రష్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే మన కుంకుమ పువ్వు నానింది కూడా చూడండి ఎంత మంచి కలర్ వచ్చిందో. అది కూడా ఆ పాలు కూడా ఇందులో వేసుకొని కలుపుకుంటున్నానండి. మనం సేవ్ వేసాక ఎక్కువసేపు అయితే మనకి ఉడకకూడదండి, మరి మెత్తగా అయిపోతాయి. అది అసలుకే సన్నంగా ఉంటుంది కదండి, అందుకని చెప్పి. చూడండి, ఇది చేసుకోవడం చాలా ఈజీ అండి. చాలా తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు. ఇలా ఒకసారి 2-3 మరుగులు వచ్చిన తర్వాత అండి మనం వేయించి పెట్టుకున్న సేవ్ని కూడా వేసుకొని ఒక 2-3 నిమిషాలు కొంచెం మరగనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోద్దండి. మన దగ్గర రోజ్ వాటర్ ఉంటే అది కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే వేయలేదండి, కానీ టేస్ట్ అయితే చాలా సూపర్గా వచ్చిందండి. తినే కొద్ది తినాలనిపిస్తే చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారండి. ఇది మరీ బాగా ఎక్కువగా ఉడికిపోతే మనకి మరీ చిక్కగా అయిపోద్దండి. అలా కాకుండా మీడియంలో ఉండేది చూసారు కదా, అలా ఉంటే సరిపోద్దండి. మనకి చల్లారేటప్పటికి ఇంకొంచెం చిక్కబడద్దండి. ఇంతేనండి, మన సేవ్ అయితే రెడీ అయిపోయింది. చూసారు కదండి, అది మనం చక్కగా మామూలుగా అయితే ఇలా పాలు మరగబెట్టి కొన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని సేవ్ని పక్కన పెట్టుకొని తినేటప్పుడు కొంచెం సేవ్ వేసి తర్వాత ఈ పాలని వేసుకొని తింటే చాలా క్రష్గా సేవ్ మనకి క్రష్గా తగులుతూ తినడానికి అయితే చాలా బాగుంటుందండి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత అయితే నేను సర్వింగ్ బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. కావాలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా సర్వ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఉన్న నట్స్తోని ఇంకా కొంచెం వేయించి పెట్టుకున్న సేవ్తోనైతే నేను గార్నిష్ చేసుకుంటున్నానండి. చూసారు కదండి, కావాలితే మనకి రోజ్ పెటల్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండి. నేను ఎలా చేస్తానో చూసారు కదండి, మనకి ఎమ్మీగా ఉండే క్రీమీగా ఉండే మనకి షీర్ కుర్మా అయితే రెడీ అయిపోయిందండి. షేవ్తోని మనం చేసుకునే షీర్ కుర్మా రెడీ అయిపోయింది. చూసారు కదండి, చూస్తుంటే నోరూరిపోతుందండి. మనకి తినే కొద్ది ఇంకా తినాలనిపిస్తుందండి, అంత టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలపండి. వీడియోని ఇస్తే అందరూ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటానండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.